ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు గవర్నర్ ఆమోదం పొందడం శుభసూచకమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రేపటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా జీవో విడుదల చేస్తున్నామన్నారు మంత్రి. అందులో భాగంగానే సామాజిక సాధికారత ఉత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పారు మంత్రి. సామాజిక బాధ్యత, సమాజ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ఓయూలో మహనీయుల జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ యాక్టివిటీస్ అందరినీ ఆకట్టుకున్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించిన నెల. ఈ నెలలో వారు ఇచ్చినటువంటి సామాజిక స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎస్సీ కేటగిరీషన్ కానీ, తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే 42% ఇచ్చిన రిజర్వేషన్ కానీ నిన్ననే గవర్నర్ గారు ఆమోదం పొందడం శుభసూచకం. అదే రోజు సుప్రీంకోర్టు కూడా గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విధంగా రాష్ట్రపతి గవర్నర్ వ్యవహరించాలనేటువంటి తీర్పు రావడం కూడా ఈ యొక్క బిల్లులకు సంబంధించినటువంటి ఒక శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు సబ్ కమిటీకి సంబంధించిన సమావేశం, రేపు కేటగిరీషన్ జీవో ఇస్తూ దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణలో అమలు చేయబోతూ ఉన్నాం. పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లన్నీ కూడా ఇవ్వడానికి మా యొక్క కార్యాచరణ ముందుకు పోతూ ఉంది. అటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5వ తేదీ ఏప్రిల్ నుండి 14 దాకా సామాజిక సాధికారిక ఉత్సవాల పేరు మీద ఈ యొక్క మహానీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తి భవిష్యత్ సమాజానికి తెలవాలి. రాజ్యాంగాన్ని రక్షించుకొని రాజ్యాంగం పరిధిలో రాజ్యాంగం కింద మనం ఏ విధంగా స్వేచ్ఛగా బతుకుతున్నామో భావితరాలకు తెలవాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి